ఎప్పుడైనా లోకంలో ఈ రెండే కారణాలు అయ్యి ఉంటాయి. అందుకని మమకారానికి ఒకరు, అహంకారానికి ఒకరు. సహదేవుడు మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత నకులుడు పడిపోయాడు. నకులుడు ఎందుకు పడిపోయాడు అన్నయ్య అని అడిగాడు. నా అంత అందగాడు లేడని తన మీద తనకొక మమకారం, కొంత అహంకారం, ఈ రెండు కారణాల చేత నకులుడు పడిపోయాడు. మరి కొంత దూరం వెళ్ళారు, అర్జునుడు పడిపోయాడు. అయ్యయ్యో ఇంతటి మహావీరుడు అర్జునుడు కూడా పడిపోయాడు అన్నయ్య అన్నాడు ధర్మరాజుతో. భీముడు అంటే ధర్మరాజు అన్నాడు, ఇతనికి వైరివీరుల పట్ల చిన్న చూపు, కౌరవులందరినీ ఒక్క రోజులో గెలుస్తానని అన్నాడు. నిజానికి అలా గెలవడం సాధ్యమా? గెలవలేదు. తన తోటి విలుకాండ్రని తక్కువ చేసి మాట్లాడతాడు. ఆ అహంకారానికి పడిపోయాడు. మరి కొంత దూరం ఎడుతుంటే భీముడు పడిపోతున్నాడు. పడిపోతూ అన్నయ్య నేను ఎందుకు పడిపోతున్నానని అడిగాడు. నువ్వు తిండిపోతువి, నీకు తిండి మీద చాలా అభిమానం, రసేంద్రియాన్ని నిగ్రహించలేవు. అతిగా